పాకిస్తాన్ కాల్పుల విరమణను మరోసారి ఉల్లంఘిస్తే తాము మరింత గట్టి సమాధానం ఇస్తామని డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ హెచ్చరించారు. తనకు నిన్న మధ్యాహ్నం 3:35 సమయంలో పాకిస్తాన్ డీజీఎంఓతో కాల్ సంభాషణ జరిగిందని, ఆయన ప్రతిపాదన మేరకు 2025 మే 10న సాయంత్రం 5 గంటల నుండి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఆగిపోయిందని అన్నారు. ఈ ఒప్పందాన్ని మరింత బలోపేతం చేయడానికి, దీర్ఘకాలికంగా మార్చడానికి మార్గాలను చర్చించడానికి మే 12న 2025న మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ మాట్లాడాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. అయితే పాకిస్తాన్ సైన్యం ఈ ఒప్పందాలను కొన్ని గంటల్లోనే ఉల్లంఘించి తమ ఒప్పందాలకు కట్టుబడి ఉండమని చూపించడానికి సరిహద్దు కాల్పులు, డ్రోన్ దాడులకు పాల్పడిందని తెలిపారు. ఈ ఉల్లంఘనలకు తాము గట్టిగా స్పందించామని, ఈ ఉదయం పాకిస్తాన్ డీజీఎంఓకు దీనినే హైట్లైన్ సందేశం పంపిస్తామని, అందులో ఈ ఉల్లంఘనలను స్పష్టంగా ఎత్తి చూపామని లెఫ్టినెంట్ జనరల్ అన్నారు. పాకిస్తాన్ ఈ ఉల్లంఘనలను పునరావృతం చేస్తే బలమైన ప్రతిస్పందన ఉంటుందని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే వెంటనే బలమైన సమాధానం ఇవ్వాలని ఆర్మీ చీఫ్ కమాండర్లకు సూచించినట్లుగా ఆయన స్పష్టం చేశారు. పహల్గాంలో భారతీయ పౌరులపై దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ప్లాన్ చేసినట్లు డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. ఈ ఆపరేషన్ కు స్పష్టమైన సైనిక లక్ష్యం ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాదులను నిర్మూలించడం మాత్రమేనని ఆయన అన్నారు. తాము 100 మందికి పైగా ఉగ్రవాదులను చంపామని, ఉగ్రవాదుల స్థావరాన్ని పేల్చేశారనే ఆధారాలను కూడా ఆయన చూపించారన్నారు. ఈ దాడుల్లో ముదర్సర్ ఖార్, హజీఫ్ జమీల్, యూసఫ్ అజార్ వంటి 3 పెద్ద ఉగ్రవాదులు హతమయ్యారు. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ గతంలో అనేక ప్రయత్నాలు చేసిందని, అయితే ఈ ప్రయత్నాలు చాలా వరకు విఫలమయ్యాయని రాజీవ్ ఘాయ్ తెలిపారు. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణుల ద్వారా అనేక సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారత వైమానిక రక్షణ వ్యవస్థ ఈ ముప్పులన్నిటినీ సకాలంలో తిప్పికొట్టిందని తెలిపారు.